సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ప్రత్యేకమైన దినము దేవుడు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి ఆయన ఇచ్చిన విముక్తిని బట్టి దేవుని మహిమ కలుగాక. అలాగే నేటి దినాన శుక్రవార ప్రార్థన యేసుని స్వస్థపరచు కూడిక ఉదయం 11 గంటలకు ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క బలమైన మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన భారతదేశం అంతా కూడా ఎంతో చక్కగా ఈ దినాన్ని గడుపుతుంటాం. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి భారతదేశము స్వతంత్రము పొంది ఉన్నది. అలాగే బైబిల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ లోకపరంగా మనం చూస్తున్నప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర విముక్తి కలిగినప్పటికీ మరొక దగ్గర మనము ఇంకా బంధకాలతో ఉన్నామని అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకు భారతదేశంలో చూస్తున్నప్పుడు బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందినప్పటికీ ఈరోజు కూడా ఇంకా కుల వ్యవస్థను బట్టి, ప్రాంతీయ భేదాలను బట్టి, లేదా ఆర్థిక తరగతులను బట్టి ఇంకనూ చాలామంది ఇంకా బంధకాల్లో ఉన్నాము లేదా బానిస బ్రతుకులో ఉన్నామని తెలియజేస్తూ ఉంటారు. నేటి యొక్క ఆధునిక కాలంలో కూడా సిటీస్లో కూడా చూస్తున్నప్పుడు ఇంకా కులాన్ని బట్టి వేరు చేసే సమాజాన్ని మనము చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అది దాటి ఆయన అనుగ్రహిస్తున్న స్వేచ్ఛ ఏంటి అంట, మనల్ని ఆయన స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఎలాగంటే ఒకే రక్తముతో. ఆయన దగ్గర వచ్చి వాడు ఒకే ఒక మాట అన్నాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. ఆయన ఇచ్చిన స్వేచ్ఛలో స్వతంత్రంలో ఎలాంటి భేదము లేవు. అది కొంతమందికో, అది ఒకవేళ మనుషులు అనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు ప్రభు కొంతమందికి మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకంటే ఆయన అందరిని రక్షించాడు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఉంది, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి. ఈ లోకంలో ఏదైతే నాశనమైపోతుందో దాన్ని స్వతంత్రంగా చేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల చేసి విడిపించడానికి వచ్చినాడు. ఈరోజు నిజమే నా ప్రసంగమా. ఒకవేళ నేను ఈరోజు ఎంత స్వతంత్రం అనుభవిస్తున్నా నాకు తెలియదు, కానీ పాపం నుంచి అయితే మాత్రం నేను స్వతంత్రం పొంది ఉన్నాను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నేను సంపూర్ణ విమోచన కలిగి ఈరోజు నేను చెప్పగలను, నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఆ స్వేచ్ఛను నీవు అనుభవించు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తులో మనకున్నది ఏంటి అంటే అదే, ఆయన రక్తము ద్వారా మనను సంపూర్ణమైన విమోచన కలుగజేశాను. మనకు దిగులు లేదు, ఇంకా ఏ భయం లేదు, ఎవరికి భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనను విడుదల చేస్తున్నాడు. ఈరోజు ఆ స్వేచ్ఛను అనుభవించు. మరలా ఆ పాప కిందకి వెళ్ళిపోక, ఆ దాసకాడి కిందకి వెళ్ళిపోక, ఇదిగో ప్రభు మనం స్వతంత్రంగా చేసిన కాబట్టి మనం స్వతంత్రంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాను, ఆయనను మా కొరకు కాచిన రక్తాన్ని బట్టి ఉన్నాను. ఇదిగో ప్రభా, మా దేశం రక్షించడానికి కొరకు కూడా ఎంతోమంది ఆయన వారి యొక్క ప్రాణాన్ని అర్పించున్నారు. ఆయన నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఆయన బంధువులు నీ ప్రాణం మాకు అర్పించినావు. అందరిని బట్టి ఉన్నాను. ఏదో ప్రభు ఇంకను మమ్మల్ని స్వతంత్రంగా ఉంచండి. ఏ పాపంలోకి వెళ్ళిపోకుండా, ఆయన ఏ శాపం కాడి కిందకి వెళ్ళిపోకుండా, ఏ దాసి కాడి కింద వెళ్ళిపోకుండా మమ్మల్ని రక్షించండి. కొన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి వారి పాప జీవితం విడుదల చేసి నీ హస్తాల వారిని భద్రపరిచి ఆశీర్వదించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన యొక్క స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవిద్దాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.